హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు మిల్లెట్స్ దోస రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఒక గ్లాస్ మినపగుండ్లు, ఇంకా హాఫ్ కప్ వరకు సామలు, నెక్స్ట్ ఒక కప్ వరకు జొన్నలు. దీంట్లో బియ్యం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వీటితోనే దోశలు చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఇంకో హాఫ్ కప్ వరకు బొబ్బర్లు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నార్మల్ దోశలకి మినపగుండ్లు బియ్యానికైతే 4 to 5 అవర్స్ నానితే చాలు. ఇవి కొంచెం చిరుధాన్యాలు కాబట్టి 6 to 8 అవర్స్ నానాలి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా, పిల్లలకు కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారికి కూడా చాలా మంచిది. ఈ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో పట్టాను. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి. ఇలా వస్తాయి దోశలు వేస్తే, చాలా స్మూత్గా బాగుంటాయి. లైట్ ఆయిల్ అప్లై చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి. పల్లి చట్నీతో అయినా దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు, ఉత్తవైనా తినొచ్చు, అంత బాగుంటాయి. ఇవి మా పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అండి. వాళ్ళకి దోశలు ఉంటే ఇంకా ఏం లేకపోయినా ఏం కాదు, బాక్స్లో కూడా అవే పెట్టమని గోల చేస్తారు. చాలా ఇష్టం వాళ్ళకి. ఇదండి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.